నమస్కారం, నేను రవీందర్. ట్రిపుల్ఎస్ న్యూస్ కు స్వాగతం. మహబూబాబాద్ జిల్లాలో సైబర్ కీటకాలు రెచ్చిపోయారు. ఎస్ఐన్ అంటూ ఓ వ్యక్తిని నమ్మించి ఏకంగా 78,500 రూపాయలు కాజేశారు. డీజిల్ కోసం అత్యవసరంగా డబ్బులు కావాలంటూ ఫోన్ పే చేయాలని వాట్సాప్ లో స్కానర్ పంపించారు. మోసాన్ని గమనించిన బాధితుడు వెంటనే 1930 హెల్ప్ లైన్ తో పాటు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై మరింత సమాచారం ఇప్పుడు చూద్దాం. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. కేసముద్రం పట్టణానికి చెందిన దేశబోయిన కుమారస్వామి నెల్లికుదురులోని శివకేశవ వైన్స్ లో కౌంటర్ బాయ్ గా పనిచేస్తున్నాడు. కుమారస్వామికి ఓ వ్యక్తి ఫోన్ చేసి తాను నెల్లికుదురు ఎస్ఐన్ అంటూ పరిచయం చేసుకున్నాడు. అత్యవసరంగా డీజిల్ కోసం ఫోన్ పే ద్వారా డబ్బులు కావాలని చెప్పాడు. వాట్సాప్ లో స్కానర్ పంపిస్తానని, దానిని స్కాన్ చేసి నగదు పంపిస్తే డ్రైవర్ ద్వారా లిక్విడ్ క్యాష్ అందజేస్తానంటూ నమ్మించాడు. పోలీసు అధికారి అని నమ్మిన కుమారస్వామి సైబర్ నేరగాడు పంపిన స్కానర్ కు ఫోన్ పే ద్వారా 3 విడతల్లో మొత్తం 78,500 బదిలీ చేశాడు. అయితే డబ్బులు పంపిన తర్వాత నగదు అందకపోవడంతో ఫోన్ పే కు సంబంధించిన నెంబర్ కు తిరిగి కాల్ చేశాడు. అప్పటికే ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ కావడంతో తాను మోసపోయానని గుర్తించాడు. దీంతో వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ కు సమాచారం అందించడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చెప్పారు. పోలీసు అధికారి పేరుతో ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు వెంటనే నమ్మకుండా కాల్ చేసిన వ్యక్తి నిజంగా అధికారేనా లేదా అనేది నిర్ధారించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. నేను ఫోన్ చేయడంతో మా యాకాన్ నుండి అన్న డ్రైవర్ గారు క్యాష్ పట్టుకొని వస్తుండు, నువ్వు కొట్టానా అనే సరంతో నేను క్యాష్ లిక్విడ్ ఏ నెంబర్ పెట్టాను సార్, నెంబర్ చెప్పండి సార్ అని అనడంతో నెంబర్ కాదండి ఈ స్కానర్ పంపిస్తున్నా, ఈ స్కానర్కి స్కాన్ చేసి పంపించండి. పంపించడంతో 25,000 ఇలా 25,000 పంపించిన. ఈ 25,000 పంపించిన తర్వాత మరుసటి రోజు మళ్ళీ 10 గంటలకు నాకు ఫోన్ చేసాను. మళ్ళీ అదే నెంబర్ నుండి ఫోన్ చేసి ఇంకా మీ షాప్ తీయలేదు అండి కుమార్ గారు, ఇంకా మా డ్రైవర్ గారు వచ్చిండు, డబ్బులు పేమెంట్ మీరు చెప్పిన పేమెంట్ పట్టుకొచ్చినా మళ్ళీ ఇంకా మా సార్కు అత్యవసరంగా అవసరపడ్డాయి కాబట్టి మళ్ళీ ఒక 23,500 కొట్టండి, ఆల్రెడీ మా డ్రైవర్ ఉన్నాడు, మీరు ఇంకా షాప్ తీయలేదు అనడంతో సరే నేను అదే విధంగా నిన్న కొట్టిన నెంబర్ తోటి అదే విధంగా మళ్ళీ స్కాన్ చేసి మళ్ళీ 23,500 కొట్టినా. మళ్ళీ ఆ నుంచి నెలకూరుకు వచ్చే మధ్యలో మళ్ళీ ఫోన్ కాల్ చేసి మళ్ళీ సార్కు మళ్ళీ అర్జెంట్ అవసరం పడ్డాయి, మళ్ళీ నేను డ్రైవర్ తోటి పంపిస్తా కానీ ఇంకా మీ ఈ ఫోన్పే చేయండి అంటే నేను ఫోన్పే చేసినాను. ఫోన్పే చేసి 30,000 మళ్ళీ చేసిన. మళ్ళీ చేయడంతో మా ఓనర్కి ఫోన్ చేసి డీటెయిల్స్ ఏంది ఊరికే సార్ ఎస్ఐ గారు ఊరికే ఫోన్ చేసి డబ్బులు కొట్టించుకుంటాడు, మరి నా దాంట్లో ఇక డబ్బులు అయితే లేవు, మళ్ళీ అన్న ఉంటే మీరే కొట్టించారని అనడంతో లేదు అలాంటి నాకు కూడా 2 నెలల కాంచి ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తున్నాయి, అంత సైబర్ జరుగుతుంది. ఒకసారి నువ్వు 1930కు ఫోన్ కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవాలనేసరికి నేను ఉట్టిన నన్ను మోసం చేసిలని గుర్తించుకొని ఆ ఫోన్కు చేస్తే స్విచ్ ఆఫ్ పెట్టిండు. మహబాద్ సైబర్ క్రైమ్ ఆఫీస్కు పోయి చెప్పడంతో నా సెల్ తీసుకొని అన్ని డీటెయిల్స్ అన్నీ ఇదే విధంగా జరిగిందంటే ఇప్పుడు జరిగిన విధంగానే అన్నీ వాళ్ళు ఇంక్లూడ్ చేసి అన్నీ చెప్పడంతో మీ ప్రాపర్ ఎక్కడంటే కేసాంధ్రం పోలీస్ స్టేషన్కి మీరు రాసి పంపుతాం, మీకు పోలీస్ స్టేషన్లో పోయి కలవండి, ఆడ FIR ఫైల్ చేయాలి. ఫైల్ చేయడంతో ఇది రన్నింగ్ మూవ్ అవుతుంది అన్న